జై శ్రీరామ్. అయోధ్యలో అన్ని ప్రశాంతంగా సాగుతున్నాయి. రాముడు తన విద్యలో నిపుణుడిగా ఎదుగుతున్నాడు. కానీ ఒకరోజు అన్ని మారిపోయాయి. అయోధ్య రాజ్యసభలోకి మహర్షి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. అతని తపస్సు శక్తి అపారం. అతని చూపులో గంభీరత ఉంటుంది. దశరథ మహారాజు వెంటనే లేచి మహర్షిని గౌరవంగా ఆహ్వానించాడు. మహర్షి, మీరు కోరేది ఏదైనా నేను ఇస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు ప్రశాంతంగా అన్నాడు, రాముడిని నాకు ఇవ్వండి. నేను ఒక యాగం చేస్తున్నాను, కానీ రాక్షసులు దాన్ని భంగం చేస్తున్నారు. ఆ యాగాన్ని రక్షించడానికి రాముడు అవసరం. అది విన్న దశరథ మహారాజు దిగ్భ్రాంతి చెందాడు. రాముడు ఇంకా చిన్నవాడు, ఎలా రాక్షసులతో యుద్ధం చేస్తాడు? అతని హృదయం తండ్రి ప్రేమతో నిండిపోయింది. విశ్వామిత్రుడు చిరునవ్వుతో అన్నాడు, రాముడు సాధారణ బాలుడు కాదు. అతని శక్తి నీకు తెలియదు. అప్పుడు రాజుగురు వశిష్ఠుడు ముందుకు వచ్చాడు. మహారాజా, విశ్వామిత్రుడి మాట వినండి. ఇది రాముని గొప్ప ప్రయాణానికి ఆరంభం. రాముడిని అతనితో పంపండి. చివరికి దశరథ మహారాజు తన మనసును కఠినం చేసుకున్నాడు. రాముడిని పంపడానికి ఒప్పుకున్నాడు. లక్ష్మణుడు కూడా వెంట వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి అడవిలోకి బయలుదేరారు. ఇది వారి జీవితంలో మొదటి పెద్ద అడుగు. అడవిలో వారి కోసం ఎదురు చూస్తున్నది ఒక పెద్ద సవాలు. రాముడు మొదటగా ఎవరిని ఎదుర్కొంటాడు? ఆ రాక్షసి ఎవరు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి రామాయణం ఎపిసోడ్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.